హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3T వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను హైదరాబాద్లోని ది పార్క్ హోటల్ దగ్గర అయితే ఉన్నాను. KTM RC 160 ఈవెంట్కి బజాజ్ వాళ్ళు నాకు ఇన్విటేషన్ అయితే పంపించారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని వెహికల్స్ అయితే బయట పార్క్ చేసి ఉన్నాయి కదా. దగ్గరికి వెళ్ళి చూద్దాము ఏం వెహికల్స్ ఏంటి అనేది. సో ఇక్కడ మీకు డ్యూక్ 160 వైట్ కలర్ అయితే ఉంది, అలాగే ఆరెంజ్ కలర్ అయితే ఉంది. ఈ రెండు వెహికల్స్ అయితే బయట పార్క్ చేసి ఉన్నాయి. ఇటువైపున అయితే మాత్రం మీకు RC 160 బ్లాక్ కలర్ వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి అనమాట. బ్లాక్ కలర్ అయితే లైవ్లో చూస్తానికి చాలా బాగుంది. స్మోక్ వైజరు, అలాగే బ్లాక్ కలర్ ఎలాయ్ వీల్స్, స్ప్లిట్ సీటు, ఫ్యూయల్ ట్యాంక్ కూడా మీకు గ్లాసీ ఫినిషింగ్లో చూస్తానికి మాత్రం చాలా బాగుంది. అవి చూసుకున్న తర్వాత నేను లోపలికి అయితే వచ్చేసేసాను అనమాట. లోపలైతే చాలా గ్రాండ్గా అయితే ఈవెంట్ కండక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. లోపల అక్కడ మనకి వైట్ కలర్లో RC 160 అయితే ఉంది, అలాగే వైట్ డ్యూక్ 160 ఉంది, కొత్తగా లాంచ్ చేసిన డ్యూక్ 200 అయితే ఉంది. మొత్తం నేను మీకు 1 by 1 అయితే చూపిస్తాను. బ్యాక్ సైడ్ పెద్ద స్క్రీన్ అయితే ఉంది, అక్కడ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో అంతా రికార్డ్ చేశాను అనమాట. 2026 KTM డ్యూక్ 250 గ్రే కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ కొన్ని వెహికల్స్ అయితే పార్క్ చేస్తున్నాయి అనమాట. అడ్వెంచర్ 890R కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అలాగే మీకు డ్యూక్ 890 కూడా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది కూడా వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది కదా. ఇంకా RC 160 వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ అయితే ఏమాత్రం మారలేదన్నమాట. కొత్తగా వైట్ కలర్ తీసుకొచ్చారు, ఇది కూడా చూడడానికి బాగానే ఉంది. కానీ నాకు నచ్చింది ఏంటంటే TFT కన్సోల్ తీసుకురాకుండా LCD కన్సోల్ తీసుకొచ్చారు. ఇక్కడ ప్రైస్ అయితే కొద్దిగా కట్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే 2026 KTM డ్యూక్ 200 అట్లాంటిక్ బ్లూ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుందన్నమాట. అది కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఎవరైనా డ్యూక్ 160 కొనుక్కోవాలనుకుంటే వైట్ కలర్ అయితే చాలా బాగుంది చూస్తానికి, ఇది మీరు ట్రై చేయొచ్చు. సో ఇట్లా ఈవెంట్ అయితే కండక్ట్ చేశారనమాట హైదరాబాద్లో. ఈవెంట్ అయితే ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయింది. అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట. డ్యూక్ 160 డ్యూక్ 200 గురించి చాలా మంది వీడియోస్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అవి కూడా అప్లోడ్ చేస్తాను 1 by 1 ఎడిట్ చేసి. అవన్నీ మీరు చూడాలనుకుంటే టెక్ ట్రావెల్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తా ఉండండి. థ్యాంక్ యూ.